హైదరాబాద్ తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీ కార్మికుల జీతాల నుండి ఒక్కో ఉద్యోగి నుండి 500 రూపాయల జీతం నుండి కట్ చేసి సమ్మెలో పాల్గొని బలిదానం చేసుకున్న శంకర్ గౌడ్ కుటుంబానికి ఆర్థిక సాయంగా ఇవ్వాలని యూనియన్ నాయకులు అశ్వత్థామారెడ్డి ఎండీని కోరారు. సోమవారం నాడు ఆర్టీసీ ఎండీకి ఆర్టీసీ కార్మికులు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెలో పాల్గొని బలిదానం చేసుకున్న శంకర్ గౌడ్ కుటుంబానికి కార్మికులు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ అట్లాగే ప్రభుత్వం కూడా శంకర్ గౌడ్ కుటుంబాన్ని ఆదుకోవాలని టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామారెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. రిటైర్మెంట్ అయిన కార్మికులకు వారికి రావాల్సిన బెనిఫిట్స్ వెంటనే వారికి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా కార్మిక నాయకులు శంకర్ నిరంజన్, రాజలింగం, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి కలవడం జరిగింది. మరి మొన్న 3 రోజుల పాటు సమ్మె జరిగిన తర్వాత 3 ప్రధానమైన అంశాలపైన ఒక పరిష్కారం కుదిరిందో ప్రభుత్వంతోన దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తెలపడానికి ఇవాళ అన్ని సంఘాలు, కార్మిక సంఘాలు అటెండ్ అయినాం. మా జేఏసీ తరఫున ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక సుహృద్భావ వాతావరణంలో ఆర్టీసీ కార్మికుల పట్ల, సమస్యల పట్ల వారి పరిస్థితి దిశగా ఏదైతే మనకు వాగ్దానాలు చేశారో జేఏసీగా చాలా సంతోషపడుతున్నాం. అదేవిధంగా ఎలాంటి సమస్యలైనా ఖచ్చితంగా త్వరలో పరిష్కరిస్తున్న వారు హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా 3 అంశాల్లో బీఆర్సీకి సంబంధించిన అంశంపై నేను ఖచ్చితంగా బీఆర్సీ సంబంధించిన డబ్బులు మీకు జమ చేస్తా, బీఆర్సీ ఇంప్లిమెంట్ చేస్తా చెప్పడం జరిగింది. 2 అంశాలు ఏదైతే ప్రభుత్వంలో విలీనమో అదేవిధంగా యూనియన్లు, దానిపైన ముఖ్యమంత్రి గారు మమ్మల్ని నిర్ణయించుకొని చెప్పమని మంత్రివర్గం చెప్పడం జరిగింది. మేము ఈరోజు జేఏసీగా ఒక నిర్ణయం తీసుకున్నాం. ముందు విలీనము ఇమ్మీడియట్లీ ప్రకటించి విధి విధానాలు రూపొందించాలి. ఆ విలీనం తర్వాత త్వరలో ఆర్టీసీలో కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలని మేము జేఏసీగా ఇప్పుడు అభిప్రాయపడుతున్నాం. ఇట్టి విషయాన్ని రేపు సోమవారం నాడు యాజమాన్యానికి మా జేఏసీ తరఫున 3-4 రోజులు రాతపూర్వకంగా మేము యాజమాన్యానికి, మంత్రివర్గానికి ఇస్తాము. మేము ఇప్పటికి కూడా అదే అంశంపైన కట్టుబడినాము. ప్రధానంగా రిటైర్మెంట్ వల్ల డబ్బులు కూడా ముఖ్యమంత్రి గారితో నేను ఒక్కరిని స్టేజ్ మీద మాట్లాడడం జరిగింది. వారు దానిపట్ల కూడా సానుకూలంగా ఉండడం. దయచేసి నేను కార్మిక వర్గాన్ని చెప్తున్నా, ఎవరు అపోహపడద్దు. ఇక్కడున్న మేము మా జేఏసీగా మేమందరం కూడా ఫస్ట్ ప్రియారిటీ విలీనానికి మేము చెప్తున్నాము. ఒక ఆంధ్రప్రదేశ్ విలీనం సరిపోదు. ఆంధ్రప్రదేశ్లో విలీనం అయితే కుదరదు. తెలంగాణలో విలీన ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు కావచ్చు, మాస్టర్ పే స్కేల్స్ రావాలి, పరిమాణం తగ్గాలి. అన్ని అంశాలపైన మేము ప్రభుత్వానికి, మంత్రివర్గానికి విన్నవిస్తాం. ప్రధానంగా మా చివరి కోరిక ఏంటంటే ప్రప్రదంగా యూనియన్ విలీనం చేయాలి. ఇమ్మీడియట్లీ 3 నెలల లోపల ఎన్నికలు నిర్వహించాలి. విలీనం తర్వాత ఎన్నికలు నిర్వహించాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.